రేపు వచ్చినా అయిపోగారా అని నవ్వుతుంది అట్లా అన్నమాట. మందు ఒరే మందు ఉన్నది కదా ఈ కష్టం తప్పుతుంది కదా అట్లనన్నా తాగను మరి మరి నువ్వే అంటావు కదా నేను అన్నానే ఉత్తేనే ఆకు నోట్లో పెడదామని పెట్టిన మందు ఉన్నదని కాదు జరసేపు మేరాదు ఏమైనా ఎండ ఘోరంగా కొడుతుంది. ఒరాల పొంటి ఎత్తుకపోతుంటే ఆ ఒరం జారినప్పుడు ఈ జుట్టు ఇట్లా పీకినట్టు అవుతుంది, ఘోరంగా మండుతుంది. ఆ బిందెని అట్లనే నేలకేసి కొడుతున్నా అనిపిస్తుంది, కానీ బిందెని నేలకేసి కొడితే మా అయ్య నన్ను నేలకేసి కొడతాడు. ఏంటిది డ్రెస్ సూపర్ ఉన్నది నీకు. ఇప్పుడు డాక్టర్ కోట్ వేసుకుంటాడు, కండక్టర్ తీసుకుంటాడు, పోలీసు తీసుకుంటాడు. రైతు అన్నప్పుడు రైతు తిరిగానే ఉండాలి. గది ఇప్పుకొని ఫోటోలో పడితే ఏమన్నా ఎటుదాని ఉన్నవే అంతా ఎవరి బట్టలు వాళ్ళకి గుర్తింపు. ఇప్పుడు వాళ్ళందరికి బట్టలు ఎందుకు ఎత్తారు అనుకుంటున్నావు? ఈయన డాక్టర్ అని గుర్తించడానికి. ఇప్పుడు నువ్వు అది వేసుకొని పోతేనే నువ్వు రైతు అని అందరు గుర్తిస్తారు, లేకపోతే ఎవరు గుర్తుపడతారు నేను రైతు అని? ఆడపిల్లకి సమ డాక్టరా ఏంది అని అనుకో. రసమ్మా నేనేం చెప్పాను అసలు ఇది న్యాయమే? ఈ ఎండలో తీసుకొచ్చి మమ్మల్ని అప్పుడు కరెక్టేనా చెప్పు? సిటీలో ఏదో నేను పట్టుకు హైదరాబాద్లో చేసుకుని బతికేటోళ్ళని తీసుకొచ్చి ఈ ఎండలో సావాదింగుతాం ఇంకే మమ్మల్ని. మరి కష్టపడంటే ఎట్టొస్తుందిరా? ఆడ పడతలే మా కష్టం, ఈడ కూడా పడాలన్నా? ఈడ కూడా పడాలి మరి, ఉన్నప్పుడు తప్పదు కదా. మరి ఈడ కష్టం వాళ్ళ కోసం చెప్తాను రానాలనే ఇటుదానా మీకోసం కాకపోతే వాళ్ళ కోసం అని చెప్పాలి. ఎప్పుడు నేర్చుకుంటావే ఇంకా మరి గట్ట చెప్పు. ఆడ ఉన్న వాళ్ళ మమ్మల్ని తీసుకొచ్చి ఈ ఎండల 130 బిందెలు 10 ఎకరాల పత్తి కొట్టించింది, 10 ఎకరాల మొక్కజొన్న కొట్టించింది, 3 ఎకరాల కందిచేను కొట్టించింది. మా తలకాయ ఎట్లా అంటే ఒడివేలుకి ఇట్లా ఉప్పుతో చూసినావా ఏదో సినిమా అట్లా ఉబ్బింది మాడ. ఇగో జుట్టుని నా అవపడతలే కానీ మొత్తం ఒడివేలుకు ఉబ్బినట్టు ఉబ్బింది. పోసింది 4 బిందెలకు నీళ్ళు లాన్యవాడక. నువ్వు 130 బిందెలు నీళ్ళు పోసినావారా అని అంటారు. మనసులో అదే ఫీలింగ్ అనుకున్నాను, కానీ నేనేమనుకుంటలేను. ఇంకా పోయొద్దు మరే, ఇంకా పోయేది అంటే ఇప్పుడు అట్లా అంటే పోయకుండా ఎడ బిక్కపోతున్నాను అట్లా అంటలేదు అనమాట. ఒక్కతే 150 బిందెలు నీళ్ళు పోతుంది. ఎప్పటికీ మేము పోతానమా? నువ్వు పోయపోతే పరువు అవుతుందా? పనులు ఎంత తెల్లగా ఉన్నాయండి, పలపలు పెడుతుందో ఏం పేస్ట్ పడుతుంది బొగ్గు కదా. ఇవాళ ఒక్కనాడు వచ్చి ఏదో మనం కొడతాను అన్న పేరే, కానీ ప్రతిసారి వాళ్ళే కొడతారు, వాళ్ళే చేస్తారు, మనల్ని అయితే అంటలేరు. ఒక కూలీలను పెడితే 1000 రూపాయలు అయితే అని కూడా వాళ్ళకి కూలీలను పెట్టకుండా చేస్తారు. కాబట్టి మనం వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం చేయి కింద ఉంటే వాళ్ళకు కూడా చాలా సంతోషం అవుతుంది అనమాట. అలా చేసుకొని వచ్చి ఈడ కూడా నా కొడుకు చేస్తాను కదా అని వాళ్ళు కూడా కొంచెం సంతోషపడతారు. కాబట్టి కష్టపడాలి మనం కూడా. అయినా కానీ నేను ఇవాళ ఒక్కనాడు పని చేసి ఇవాళ ఒక్కనాడు 150 బిందెలకు మందు కొడటానికి నీళ్ళు పోయాంగానే ఇట్లా అనుకుంటే మరి ప్రతిరోజు ప్రతిసారి వారానికి ఒకసారి మందు కొట్టినప్పుడల్లా 100 బిందెలు పోసేటోళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండాలి కదా. అప్పు హైదరాబాద్లో ఉండే పక్కా పైన నాయన చేసినంతసేపు చేసి నీడ పట్టుకు రూమ్లో ఫ్యాన్ వేసుకొని పడుతున్నట్టున్నది, కానీ ఇక్కడ చేయలేము మనం. అందరం ఇట్లే అనుకుంటే దేశానికి పెట్టేటోడు కూడా ఏం కదా. నిజానికి చెప్పాలంటే నీకు కష్టం చేయలేక కాదు, కానీ ఇప్పుడు కాదు, నేను 2015 అంటే దగ్గర 11 సంవత్సరాల కిందనే నాగలు కట్టి మా అయ్యతోటి ఇద్దరం కలిసి దున్నేది, ఇద్దరం కలిసి వ్యవసాయం చేసినాం. ఒక సంవత్సరంన్నర చేసిన తర్వాత మనకు దొంగగా అట్టబాటి బొంబాయి ఎంకల బొంబాయి తర్వాత హైదరాబాద్ ఎంకలు వచ్చిన ఏదో చేతనైనా పని చేసుకొని బతున్నాం, కానీ లేకపోతే మనకు కూడా వ్యవసాయమే దిక్కవు. ఎన్నడున్నా మనకు వ్యవసాయమే దిక్కు. రేపు కార్పొరేట్ జాబులన్నీ కార్పొరేట్ కిందకే పోతాయి. ఎన్నడున్నా వ్యవసాయందే పై చేయి అవుతుంది. జాబులదే ఉన్నది. మంచిగా మనిషి తినడానికి తిండి కావాలి, బతుకుతానికి బట్ట కావాలంటే ఏది కావాలన్నా వ్యవసాయం చేయండి నడవదు. జాబులు ఏమున్నది, సాఫ్ట్వేర్ లేకున్నా వెనకడ బతకలేదా చేసుకొని వ్యవసాయం చేసి ఇవాళ ఏదో వ్యవసాయాన్ని పక్క పెట్టి అందరు సాఫ్ట్వేర్లు అని ఇదని అదని జాబులు చేసుకుంటారు తప్ప ఈ అబ్బాయి ఎక్కడ జీవితం ఆయన. హైదరాబాద్ నుంచి వచ్చినామో రాలేదో అప్పుడే మందు కొట్టుడు స్టార్ట్ చేసినాం. పత్తికి 11 గంటలకు వస్తే ఇప్పుడు 2 అవుతారా నుంచి 4 అవుతుంది. ఇంకొక 50 బిందెలు కొడతారు.
చాలా కష్టంగా ఉంది. హైదరాబాద్ చేసిందంతా వెళ్తుంది, సరిపోతుంది ఇక మాకు. అయినా నేనే అనుకుంటాను కానీ ఇంటి అల్లుడే చేయంగా నేనెంత పిల్ల బచ్చగానే. చెప్పులు లేవు, రాళ్ళు గుచ్చుకుంటానాయి. వెనకట నీళ్ళు లేకపోతే ఆడోళ్ళు ఎక్కడికో అడవిలోకి పోయి నీళ్ళు తీసుకొచ్చినట్టు ఇంకా బిందెలు చూడు. రెండు బిందెలు అప్పట్లో రెండు బిందెలు నెత్తిలో పెట్టుకొని వచ్చేది మా లక్సమ్మ అంటే ఎవరో కాదు, మా మమ్మీ. హైదరాబాద్ నుంచి రాగానే ఏదులకు తొడలు చూపించడానికి కథలు కాకపోతే అవసరం పాయింట్ వేసుకొని బావి కాడికి వచ్చిన. బావి కాడ ఎట్లున్నది ఏం కథ, పెసర చేను, శనగ చేను, మొక్కజొన్నలు, పత్తి చేను ఎట్లున్నదో అని చూద్దామని వచ్చిన. వరకు వీళ్ళు మందు కొట్టుడు స్టార్ట్ చేసారు. వాళ్ళు చెప్పినప్పుడు నేను వినకుండా అట్లనే లాగేసుకొని వచ్చిన. ఆ లాగు మీద అట్లనే పెసర చేనుకు మందు కొడితే మొత్తం గీరకపోయి కాళ్ళకు మొత్తం గీరకపోయి లాగేసుకున్నందుకు గోకుడు ఘోరంగా పెడతాను. ఎట్లా అంటే బుడదగుంటాక అంటారు కదా, బుడదగుంటాక ఏదో అంటారు కదా, అది గుద్దుకుంటే ఎట్లుంటుందో అట్లున్నది కథ. చెప్తినపోతే చెడంగా చూడాలంటారు. నేను వినలే, ఇప్పుడు అనుభవిస్తున్నాను. అసలు మేము వచ్చింది ఫంక్షన్, బుడ్డ పోరగాళ్ళు ఏది 6 నెలలకు అమ్మాడతారు చూసినాం, అన్నం ముట్టిస్తానికి ఆ ఫంక్షన్కి వచ్చినాం మేము. అసలు దావత్ రేపు అయితే ఒళ్ళు బలిసి ఇవ్వాలి వచ్చినాం. అసలు వచ్చిన పను అన్నం ముట్టిస్తానికి ఫంక్షన్కి, చేసే పను మందు కొట్టుడు. ఇతరకు ఒక రోజు ముందు వచ్చినాం అనిపిస్తుంది. ఇప్పుడు వరకు వీళ్ళు మందు కొడతారని మనకు తెలియదు అనమాట ముందుగాల. ఈ ముచ్చట ముందే తెలిస్తే రేపు పొద్దుగా అడుగుదాం. అసలు వీళ్ళు మందు మేము వస్తున్నాం తెలిసి కొడతారా తెలవక కొడతారా నాకైతే అర్థమవుతలే. నాకు చూడబోతే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు వీళ్ళు వస్తారని, అందుకే మందు కొట్టుడు స్టార్ట్ చేసిర్రు. మమ్మల్ని బుక్ చేసిర్రు. కళ్ళకు చెప్పులు లేవు, ముడ్డికి లాగు లేదు, ఒక షెడ్డితోటి ఈ పెసర చేనులో మందు కొడతారకు మొత్తం తొడల అరికాల నుంచి తొడల దాకా నొప్పులు, గోకుడు పెట్టుడు, నడిచి తిరిగి అష్టకొత్తాను పోయిలా. 30-40 బిందెలకు నీళ్ళు పోసి నేనే ఇట్లా బిల్డప్ దిగితే అక్కడ స్టార్ట్ అయిన కాంచెల్లి ఎండ్ అయిన వరకు దగ్గర 100 నుంచి 150 పంపులు మొత్తాడు. మరి ఆయన పరిస్థితి ఎట్లున్నదో, ఆయన ఎట్లా బిల్డప్ దిగాలి. ఈమె లక్సమ్మ, ఈమె ఇప్పుడు కాదు 13 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పుడు 40 ఏళ్ళకి వచ్చింది. ఇప్పుడు దాకా మొత్తమే ఉన్నది. మరి ఆమె ఎట్లా బిల్డప్ దిగాలి. ఇవాళ పిల్ల బచ్చగాను హైదరాబాద్ పోయి నువ్వు ఏదో పొంగనాలు దింగితే నడుపుతా. ఇవాళ ఏదో 30-40 పంపులకో లేకపోతే 50 పంపులకో నీళ్ళు పోసి నేను ఇట్లా అంటున్నా కానీ ఇది నొత్తుంది అది నొత్తుంది, కాలు గోకుడు పెడతానే, భుజాలు గుంజుతానే, మాడ నొత్తుంది అని చెప్తాను. కానీ మాయ ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆయనకు ఊహ తెలిసిన కాంచెల్లి దగ్గర ఆయన చదువు ఎట్లా మనం పెద్ద బాల శిక్ష ఏదో కొంచెం స్టార్ట్ అయినప్పుడు ఏదో 4 రోజులు అట్లా బయలుదేరి పోయిన తర్వాత మా ఇడ్లు మా బర్రెలన్నీ ఎక్కడ పోవాలని తప్పించుకొని వచ్చి బాయికాడికి వచ్చేదట. ఇక వీనికి చదువు మీద ఇంట్రెస్ట్ లేనట్టుంది, మొత్తం బర్రెల మీద బాయికాడనే ఉన్నట్టుందని మొత్తం రంగంలోకి దించిండు. అప్పటి నుంచి ఇప్పుడు దగ్గర 50 నుంచి 55 ఏళ్ళు ఉంటాయి. కానీ ఇంతవరకు కూడా ఎన్నడూ నా ఊహ తెలిసిన కాంచెల్లి, నా చిన్నప్పటి నుంచి వెళ్ళి కూడా నేను ఎన్నడూ ఇన్లే. ఈ కాళ్ళు నొత్తానేరా ఇలా ఇంత కష్టమైంది, ఇలా 150 పంపులు 100 పంపులు కొట్టి మొత్తం భుజాలు గుంజుతానే, చేతులు గుంజుతానే, కాళ్ళు నొత్తానే అని ఎన్నడూ అనలే. చెప్తే వాళ్ళు ఎడ బాధపడతారు అనుకుంటారు, మరి ఎందుకో తెలియదు. కానీ ఎన్నడూ మాతోటి అయితే చెప్పలే. నిజానికి చెప్పాలంటే వ్యవసాయం మీరు చేయలేరురా అని చాలాసార్లు అన్నారు. అందుకోసం హైదరాబాద్ బాట పట్టాల్సి వచ్చింది. ఇంతగానో కష్టపడతానని ఒకటే బాధపడతాను. కానీ నేను కష్టపడడం వల్ల తప్పేం లేదు. ఎందుకంటే ఇంటల్లుడు వచ్చి కష్టపడతానగా ఇంటి కొడుకు నేను పెద్ద లెక్క కాదు. కష్టజీవులం. నాకు సరిగ్గా గుర్తులేదు కానీ 2015లోనో 16లోనో
ఇట్లనే ఇక మా అయ్య కూలోళ్ళు దొరకక ఒకటే నాగలికి 2 అరకలు వేసిండు. 2 నాగళ్ళు ఎత్తే ఇద్దరం మా అయ్య ఒకరు నేను ఒకరు పట్టినాం. పట్టి పెసాళ్ళు ప్లస్ అప్పుడు శనగలు ఏదో వేసినాం, సరిగ్గా గుర్తులేదు. కానీ అదే టైంలో మొక్క వేసిన తర్వాత వారం రోజులకు గట్టిగా వాన పడ్డది. అంటే మంచి మొలకలు వచ్చి ఇక బయటపడ్డారు, సూపర్ మొలిచింది రా అని అనుకున్నాం. అనిల్ గారు నాగలు పట్టినా వేయాలా అని అనుకునే టైంలోనే వారం రోజుల తర్వాత ఏమైంది, 3 రోజులు వరుస పెట్టి ముసురు గట్టి కొట్టింది. ముసురు ప్లస్ వాన కూడా మధ్యలో గట్టిగానే చంపింది. మొత్తం మొలకలన్నీ మురిగిపోయినాయి, మంచిగా మొలిచినాయి అన్నీ. అప్పుడే మన దరిద్ర వాస్తవం అర్థమైపోయింది. అది మొత్తం మునిగిపోతే మళ్ళీ ఏం చేసినాం, అదే 6 ఎకరాలు 7 ఎకరాలు మళ్ళీ 2 రోజులు తిప్పలు పడి మళ్ళీ వేసినాం. ఆ కాంచి కూడా బిక్కొని సప్పుడే కూడా 2017 దెంగు పోయి బొంబాయిలో పడదాకా పోయినా. ఆయన పోయిన పోకట 2016 17 పోయినా. ఇప్పుడు దగ్గర 2026కి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 2027. ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్న బొంబాయిలో ఉన్న తప్ప ఊళ్ళకి మాత్రం రాలే. అప్పుడప్పుడు వచ్చిపోతాను కానీ వచ్చుడుతోటే పెసర చేనుకు మసిపేనుకు ప్లస్ పూత రావడానికి మందు కొడుతున్నాం. ఇక పెసర చేను ఇక్కడ చిన్న ఉన్నాయి. ఇదంతా ఎట్లా అంటే ఇది మొత్తం చేనుకు బట్టతలకాయ వచ్చింది. ఇక మధ్యలో ఇదంతా బట్టతలకాయ వచ్చి కొంచెం ఉన్నది. ఇక ఇది మాత్రం మంచిగా ఉన్నది. ఎట్లా అంటే ఇటు సైడ్కి ఉంటుంది కదా గట్టిగా. ఇక మధ్యలో గ్రౌండ్ ఉంటుంది, ఇక అదే గ్రౌండ్ అనమాట. ఇక ఆపిస్తుంది గ్రౌండ్ కింద పడతాను. ఇక ఇటు వెనక సైడ్ మొత్తం ఇక ఇటు సైడ్ గడ్డి అనమాట. ఇటు బాగానే ఉంది, ఇటు బాగానే ఉంది. ఈ మధ్యలో మాత్రం గ్రౌండ్ అట్లా తయారైంది. ఎట్లా ఉంది పిట్టలు పడేటోళ్ళ కంటే దారుణంగా ఉన్నాం. హైదరాబాద్ నుంచి వస్తున్నాం, టిక్ టాక్ రెడీ అయ్యి వచ్చినాం. ఇప్పుడు చూపెట్టున్నాం. ఆల్రెడీ ఓ వీడియో తయారైంది. ఇప్పుడు 3వ వీడియో అనుకుంటా. మొత్తం ఎట్లుందంటే పిచ్చి ఉన్నది మొత్తం. ఎండ ఒకరోజు ఎండ కొడుతుంది, ఒకరోజు మబ్బు చేసింది. మందు కొట్టి గంట కూడా కాలేదు కానీ వాన పడతట్టుంది. ఈ కొట్టిన కష్టానికి, కొట్టిన మందు కొనుక్కొచ్చిన పైసలకు ప్లస్ మేము కష్టపడ్డ కష్టానికి వాల్యూ లేకుండానే అయితట్టుంది. ఎండ మాత్రం ఘోరంగా ఇర్రు అంటుంది. సూర్యభగవానుడా వాట్ ఈస్ దిస్. వైట్ మిల్క్ వేసిరాపో. కొత్తకు 2 బాటిల్ కళ్ళు ఉంచారు. ఒక బాటిల్ మొత్తం వచ్చింది, ఒక బాటిల్ సగానికి ఎక్కువ వేసింది. ఇది ఫైనల్ టచ్ అనమాట. ఇది పొద్దుగాల ఎప్పుడో 7-8 గంటలకు కొడిచిర్రు. ఇప్పుడు బరాబర్ 4:30 అవుతుంది. అయినా కూడా ఇప్పుడే ఫ్రెష్గా తీసినట్టున్నది. ఇవాడు ఒక పొగ తాగి తాగడా ఒక పొగ తాగు. దూపు అయితే తాగు, ఒక పొగ తాగు. నేను మొత్తం తాగమంటే మొత్తం తాగు. మళ్ళా తాగనీరా ఏమడక. ఇక్కడంటే మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఈ చెట్లు చూడు నాకంటే ఎత్తున్నాయి ఆల్మోస్ట్. ఈ నాగలి సల్లల్లా ఇది ఎత్తుకొని అబ్బో నడుచుకుంటే ఘోరంగా ఈ మొత్తం ముఖానికి గిరికపోతాయి. ఎట్లా అంటే కత్తిపీటలు ఇంకా మన ఉరిగోసే కొడవలు ఉంటుంది చూసినా వాటికి గరిమట్టలు చెట్టు తిని మా ఎదుతే గుద్దలు అంతే. అబ్బో అవి ఉంటాయి చూసినా కొడవలకి, వరిగోసే కొడవలకి ఉంటాయి ఇక గరుకులు ఏది మన తాడి చెట్టుకు గరిమట్టలు ఉంటాయి కావు అట్లా ముఖానికి మొత్తం మోసుకోపోతాయి. రేపు ఫంక్షన్లో పూడు పెట్ట దిగాలను నాకు అది అర్థమవుతుంది. మొత్తం ముఖానికి మొత్తం ఎవరు గిరిరా అంటున్నారు. అమ్మ కింద పడితే మాయ పొట్టు కొడతాడు బిందె. ఇప్పుడు నాకు పెళ్ళయి దగ్గర 8 సంవత్సరాలు వెళ్ళి 9వ సంవత్సరం పడుతుంది. ఇప్పటికి కూడా మా అయ్య నన్ను పొట్టు తిడతాడు, పొట్టు కొడతాడు. లంజ పడక గీ నైట్ దానికి ఎక్కడ తిరగపోయినవరా బాడాకావు అని తిడతాడు. అంటే చెప్పు తీసుకొని దెంగుతాడు ముఖం మీద. అబ్బా అమ్మా మధ్యమత్తులు మాట్లాడుతున్నావు భైరవా అంటారు. అయింది అదంతా ఏం లేదు. అసలు ఆ కళ్ళు తాగింది 2 బాటిల్ తాగింది 2 బాటిల్ కళ్ళు. కానీ ఈ 100 బిందెలు మొత్తానికి తాగింది కాస్త దిగిపోయింది, మొత్తం పొట్టు దిగిపోయింది. అసలు ఎట్లా అంటే అరికాళ్ళకు మొత్తం రాళ్ళతోటి ఇట్లా పుచ్చుకోపోతాను, సూదులతో కూర్చున్నట్టే ఉతుకోపోతాను ఇల్లా. ఎందుకంటే ఇలా కొంచెం కలుపు మొలిసినా కానీ కొంచెం మెత్తగా తాకు. అసలు ఇలా కలుపు మొలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ చెట్లు ఇంత ఎత్తు పెరిగినాయి కదా, లోపల కలుపు అనేదే పుట్టదు. మొక్కజొన్నల
కొంచెం మనకు బెనిఫిట్ ఏంటంటే కలుపు మొలవలు, కలుపుకు కూలీలు పెట్టనవసరం ఉండదు అనమాట. తుంగో గింగో ఉంటే ఉంటుంది కానీ దాంతో పెద్ద ఫరక పడదు దీనికి. గత 3 సంవత్సరాల నుంచి మేము మొక్కజొన్న ఎత్తాను. కొంచెం ఎంతో అంత మనం చేసిన కష్టానికి, మనం పెట్టిన పెట్టుబడికి కొంచెం మోతాదు బెనిఫిట్ అయితే ఉంటుంది, ఇన్కమ్. పాపం కొడుకు హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చిండు, దానికి గింతనన్నా ఉన్నదని నీకు తీసుకొచ్చి ఈడ నడి ఎండల తీసుకొచ్చి 150 బిందెలు మందు పోపిస్తాను. న్యాయమేనా ఇది? సి అప్ప ఇవాళ పొద్దుగాల 4 గంటలకే లేచినాం. 4 గంటలకు లేచి బిల్లింగ్ పోయి బండ్లు కడుక్కొని పొద్దుగాలనే బయలుదేరినాం. వీడికి వచ్చి ఎమ్మటే స్టార్ట్ మందు కొట్టుడు. ఏదో మందు కొట్టుడు కొడతాను చేస్తాను అంటే నేనేమో తురుగును తోపునని కాదు. మనం తాగినప్పుడే తిన్నప్పుడే కాదు, అమ్మనాయన కష్టపడుతున్నప్పుడు వాళ్ళ సుఖ దుఃఖాలలో కూడా మనం పాలు పంచుకోవాలి. అట్లయితేనే వాళ్ళ కడుపులో పుట్టినందుకు మనకు ఒక ఏమంటారు, మన జీవితం సాధికారం అవుతుందా ఏదో అంటారుగా, అదనమాట. కాబట్టి మనం వాడు ఉండి సుఖపడ్డప్పుడు కాదు, వీడు అమ్మ నాన్న కష్టపడుతున్నప్పుడు వాళ్ళతో పాటు కూడా మనం కష్టపడాలి. కష్టపడితేనే బువ్వ దొరుకుతుంది, 4 మెతుకులు దొరుకుతాయి. పుని అమ్మ. ఈ మందు కొట్టుకుంటూ నడుస్తున్నప్పుడు కాళ్ళ మీద మందు పడి, లేకపోతే చెట్ల మీద నీళ్ళు పడి, కింద పదునుకు కాళ్ళు మొత్తం మెత్తపడి, గోర్లు మొత్తం మెత్తపడతాయి. కాళ్ళు కింద ఉన్న రాళ్ళు మొత్తం ఉతకపోదంటే ప్రాణం పోయి ప్రాణం వస్తుంది. ఎట్లా